ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో రేపటి చంద్రగ్రహణం గ్రహణ సమయాలేమిటో, పట్టు విడుపు స్నాన సమయాలేమిటో, అలాగే గ్రహణం ముందు, గ్రహణం సమయంలో, గ్రహణం తర్వాత పాటించే నియమాలేమిటో, గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలేమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఈ 2026 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఈ 2026 సంవత్సరంలో మార్చి 3వ తేదీ మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి రోజున ఈ మొదటి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ మొదటి చంద్రగ్రహణం గ్రస్తోదయ చంద్రగ్రహణం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనపడుతుందని పండితులు చెబుతున్నారు. ఇది మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణంగా కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చంద్రగ్రహణ ప్రభావం పాక్షికంగా ఉంటుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణం అయినప్పటికీ మన భారతదేశంపై ప్రభావం ఉంటుంది కాబట్టి సూతకాలం కూడా వర్తిస్తుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఆలయాల మూసివేత, పవిత్ర స్నానాలు, గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని పండితులు చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం పట్టు విడుపు సమయాలు గ్రహణం పట్టుకాలం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషంలకు ప్రారంభమై గ్రహణ మోక్షకాలం అనేది సాయంత్రం 6 గంటల 48 నిమిషముల వరకు ఉందండి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం అనేది పాక్షికంగా ఉన్నది కాబట్టి విడుపు సమయంలోనే ఈ గ్రహణ ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై ఉన్నది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో పట్టు విడుపు సమయాలు అనేవి మార్చి 3 సాయంత్రం 6 గంటల 20 నిమిషములకు ప్రారంభమై మోక్షకాలం అనేది 6 గంటల 48 నిమిషముల వరకు ఉందండి. మొత్తం కాల వ్యవధి 25 నిమిషములుగా ఉంది. అలాగే పట్టు స్నాన సమయం అనేది సాయంత్రం 6 గంటల 2 నిమిషములకు, విడుపు స్నాన సమయం అనేది సాయంత్రం 6 గంటల 45 నిమిషములుగా ఉందండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ నియమాలు తప్పక పాటించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. సూర్యగ్రహణానికి కానీ, చంద్రగ్రహణానికి కానీ, ఇటువంటి గ్రహానికైనా సూతక కాలం అనేది తప్పకుండా పాటిస్తారు. సూతక కాలం అనేది గ్రహణ పట్టు విడుపు కాలానికి 12 గంటల ముందుగా ప్రారంభమవుతుంది. సూతక కాలం ప్రారంభానికి అనగా ఈ పట్టు విడుపు కాలానికి 12 గంటల ముందుగా దేవాలయాలను మూసివేస్తారు. ఈ సూతక కాల సమయంలో ఎటువంటి పూజలు, వ్రతాలు, నోములు, శుభకార్యాలు లాంటివి జరుపుకోరాదు. ఈ కాలంలో ఇంట్లో ఉండటం సముచితమని నమ్ముతారు. సూతక కాలంలో ఆహారం వండకూడదు, పూజలు చేయకూడదు, పూజా స్థలం దేవుని విగ్రహాన్ని తాకకూడదు. గ్రహణం తర్వాత స్నానం చేసి పూజ చేయాలి. సూతక కాలానికి ముందు తులసిని వండిన ఆహారం మరియు నీటిలో ఉంచాలి. కొన్ని ప్రాంతాల్లో వండిన ఆహారం పైన గరికను కూడా ఉంచుతారు. అలా ఉంచిన వాటిని మాత్రమే సూతక కాలం విడిచిన తర్వాత వాటిని ఉపయోగించుకోవాలి. గ్రహణ సమయంలో స్నానం అస్సలు చేయకూడదు. అలాగే వంట వండడం కానీ, తినడం కానీ చేయకూడదు. అలాగే గోళ్ళు కత్తిరించడం లాంటివి కూడా చేయకూడదు. పదునైన వస్తువుల్ని అసలు ఉపయోగించకూడదు. గ్రహణ సమయంలో భగవన్నామస్మరణ, ధ్యానం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో అసలు బయటికి వెళ్ళకూడదు. గ్రహణానికి ముందుగానే భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటే మంచిది. విశ్రాంతి తీసుకునేటప్పుడు వెళ్ళకిలా పడుకోకుండా ఎడంవైపు తిరిగి పడుకుంటే మంచిదని, అలాగే బాడీ డీహైడ్రేషన్కి లోను కాకుండా ఉండాలంటే తరచుగా మంచినీళ్లు తాగాలని వైద్య నిపుణులు సూచించారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. బట్టలు, అన్నదానం, వస్త్రదానం, అలాగే బ్రాహ్మణులకు గోదానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. శాస్త్రంలో తెలిపిన ఈ పరిహారాలను పాటించి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను సొంతం చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.